ఉదయాన్నే లేవడం, హడావిడిగా తయారై కాలేజీకి వెళ్లడం, తరగతులయ్యాక తిరిగి ఇంటికి రావడం చాలామంది విద్యార్థుల దినచర్య ఇదే. వీటి నుంచి కాస్త ఉపశమనం కల్పించి స్టూడెంట్స్ను ఉత్తేజపరిచేందుకు పలు విద్యాసంస్థలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఆనందం, ఆహ్లాదం, విజ్ఞానం, వినోదం పంచే ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. అలాంటి ఓ కార్యక్రమానికి వేదికైంది వరంగల్లోని నిట్. హోరెత్తించే డాన్సులు, ఉర్రూతలూగించే పాటలు, వెరసి మరచిపోలేని మధుర అనుభూతులు. ఆ తరహా ప్రోగ్రామ్స్ వల్ల పాఠాలు, పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు ఉత్తేజంతో ఉప్పొంగిపోతారు విద్యార్థులు. అలాంటి ఉత్సాహభరితమైన కార్యక్రమానికి వేదికైంది వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వరంగల్లోని నిట్లో ఏటా వసంతోత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈసారి స్ప్రింగ్ స్ప్రీ 2025 అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. తనదైన శైలిలో స్పీచ్ అదరగొట్టి ఇంజనీరింగ్ యువతను ఉత్తేజపరిచారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే నేను కూడా కుర్రాన్ని అయిపోయానేమో అనిపిస్తుంది. ఇక్కడికి రావడానికి నేను కారణం ఏంటంటే, చాలామంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా, క్యాష్ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యూ షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. గాడ్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ 5-6 మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి అని చెప్పడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కాంతో గేమ్స్ ఆడద్దు. శాల్తీ లేచిపోతాయి. 3 రోజుల పాటు జరిగిన స్ప్రింగ్ స్ప్రీ వసంతోత్సవంలో కనువిందు చేసే కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. పెయింటింగ్, గన్ షూటింగ్ వంటి పోటీలతో పాటు కళాత్మక ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, ప్రాజెక్టులు ప్రదర్శనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో కళాశాల పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. ఇలాగా మా కాలేజ్లో 3 ఫెచెస్ అలా ఉంటాయన్నమాట. టెక్నాలజీ అండ్ స్ప్రింగ్ స్ప్రీ అని. ఇది స్ప్రింగ్ టైం కాబట్టి స్ప్రింగ్ స్ప్రీ జరుగుతుంది. 3 days ఉంటుంది. ఏంటంటే క్లబ్స్ వల్ల ఒక్కొక్క క్లబ్స్ ఒక్కొక్కటి ప్లాన్ చేస్తుంటారు. అలా ప్లాన్ చేసినవి అన్నీ కొంతమంది జాయిన్ అయ్యి ఇలా పాటరీ అని, లేకపోతే హ్యాండ్ ప్రింటింగ్ అని, లేకపోతే ప్లాంటేషన్స్ అని చాలా ఉంటాయి. ఇంకా నైట్ టైం అనేది డీజే నైట్, లైక్ అలాగా సింగర్స్ వచ్చి సాంగ్స్ పాడడం, ఇంకా చాలా రకాలుగా అలా ఫెచెస్ అవి జరుగుతుంటాయి. ఎన్నో ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆర్ట్ థెరపీ అని మన కళని మన బొమ్మల ద్వారా మన మైండ్ని రిలీఫ్ చేయడం ఎలాగో అది చూపించారు. ఇంకా ఒక చీరని, ఒక మన తెలుగు కల్చర్ ఏంటంటే చీర. సో ఆ చీరను ఎలా కట్టుకోవాలి అని అది వేరంగా ఎవరు కడతారో వాళ్ళు విన్నర్ అన్నట్టు ఒక కాంపిటీషన్లా పెడుతున్నారు. ఇంకా క్విజెస్, ఎన్నో క్విజెస్, మన మైథాలజీ మీద క్విజెస్ జరుగుతున్నాయి. యూత్ రెడ్ క్రాస్ నుండి చిన్న గేమ్స్, ప్లింకో బోర్డ్ అని, లూడో డైస్ గేమ్ అని, ఇంకా గెస్ వాట్ అనుకొని కిందన ఒక కప్ పెట్టి అది మనం కళ్ళు మూసుకొని గుర్తించాలి అది ఏంటి అని. స్ప్రింగ్ స్ప్రీ ఈవెంట్ లో భాగంగా ప్రముఖ గాయని గీతామాధురి ఆధ్వర్యంలో చోరియా నైట్ ఉత్సాహభరితంగా సాగింది. ఆమె పాటలకు విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. మ్యాడ్ చిత్ర బృందం సైతం కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. అనంతరం జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం వసంతోత్సవానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నిట్ విద్యార్థులతో పాటు ఇతర కాలేజీ విద్యార్థులు వసంతోత్సవానికి విచ్చేశారు. రోజు పుస్తకాలతో కుస్తీ పడుతోన్న తమకు ఈ కార్యక్రమం నూతనోత్సాహం నింపిందని అంటున్నారు. చేతికి రంగులద్దుకొని స్నేహితుల పేర్లు రాసుకోవడం కొత్తగా అనిపించిందని, ముగింపు వేడుకల్లో పోలరాయిడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, క్యూ ఫ్యాక్టర్, థింక్ డ్రాప్ రివీల్, పిక్చర్ పజిల్, సోలో ఐడల్, నుక్కడు నాటక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. షోస్లో అంటే నార్మల్గా అయితే ఇంకా స్టడీస్ అవే ఉండే, ఇప్పుడైతే కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా బాండింగ్ బాగా పెరిగిద్ది. మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం, దానివల్ల ఫ్యూచర్లో ఇంకా స్కిల్స్ పెరుగుతాయి. సో మాకున్న ఫెస్ట్లో ఇదే అన్నిటికన్నా బెస్ట్ ఫెస్ట్. అండ్ ఎస్పెషల్లీ ఇది కరెక్ట్గా వచ్చేది మా మిడ్ సెమ్ తర్వాత అండ్ ఎండ్ సెమ్ ముందు. సో ఎగ్జామ్స్ నుంచి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇది. దెన్ మళ్ళీ ఎగ్జామ్స్ అవుతాయి, అవన్నీ అవుతూనే ఉంటాయి. బట్ ఈ బిట్ ఏదైతే ఉందో అండ్ ఈ 3 days మాత్రం చాలా మెమరీస్ ఇస్తాయి. ఇది ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మొత్తం ఒక స్ట్రెస్ బస్టర్ లెక్క మంచిగా, అండ్ ఓన్లీ మొత్తం ఇలా కాకుండా లైక్ కొంచెం ఎక్స్ప్లోర్ ఎంజాయ్ అండ్ కొంత సమ్ ఈవెంట్స్ లైక్ ట్రెజర్ హంట్ అండ్ అన్సాల్వ్ ద పజిల్ లైక్ గ్రిడ్స్లా కొంచెం నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అండ్ ఇంప్రింట్స్ అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. సో మేబీ 4th year వాళ్ళకి అది చాలా బాగుంటుంది, లైక్ హ్యాండ్ ప్రింటింగ్ వేయడము లైక్ అలా. విద్యార్థులే నిర్వాహకులుగా 3 రోజులు వసంతోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు ఫెస్టులో పాల్గొని సందడి చేశారు. పాఠ్యాంశాలు, పరీక్షలు, ఒత్తిడి వంటివి వదిలేసి 3 రోజుల పాటు ఆడి పాడి అలరించారు.